ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను తండ్రి. ఆయన ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులో తగిన జ్ఞానం మాకు దయచేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 27వ వచనం. తగిన కాలమున నువ్వు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే తగిన కాలమున నువ్వు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనంలో నీ నీతిని దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధుల మహా అగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడువు నీవే. కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం 25వ వచనంలో సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 15-16 వచనంలో సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నువ్వు వారికి ఆహారం ఇచ్చేదువు, నువ్వు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములు ఇచ్చే ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించెను. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 9వ వచనం యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కోటలో కూర్చుకొనువు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక ఆయన తనకు ఏదైనా కొద్దిగా ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. చివరిగా ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం మనం మేలు చేయటం ఇసుక యందు మనం అలయక మేలు చేసితమని తగిన కాలమందు పంట కోతుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు సమస్తమును దయచేయమరు తండ్రి. మమ్మల్ని ప్రతి సందర్భంలో కాచి కాపాడు దేవుడు మీరే ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీ చిత్తంలో మీ జరిగించే శక్తిని బలం మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.